కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అంటే నీ రిజెక్షన్ లో నువ్వు వెతకాల్సింది ఇదే, నీ ఫెయిల్యూర్ లో వెతకాల్సింది ఇదే, నువ్వు ఫెయిల్ అవుతున్న ఎగ్జామ్స్ లో వెతుకు ఇదే అలవాటు చేసుకో. ఫెయిల్ అయ్యేటప్పుడు ఇంటికి వచ్చాక సంఘానికి వచ్చి అమ్మో అందరిని అడుగుతారేమో, అమ్మో నాకు అవమానం, నో ప్రాబ్లం, రేపు నువ్వు ఫస్ట్ అయిపోతావు, హల్లెలూయా, ఫేమస్ అవుతావు రేపు నువ్వు, హల్లెలూయా, ఫేవర్ ఇచ్చేస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు అంటాడు ఏది ముట్టుకొని నేను ఆశీర్వదిస్తాను. అంటే నీ రిజెక్షన్ లో నువ్వు ఏం వెతకాలా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలా. డోంట్ స్టాప్ ప్రేయింగ్, డోంట్ స్టాప్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రిజెక్షన్ లో ఆయన ప్రార్థన వాక్యాన్ని మనము అలవాటు చేసుకోవాలా. హల్లెలూయా. నా రిజెక్షన్ లో దేవుడు ఆలకించట్లేదేమో, దేవుడు వినట్లేదేమో, నా రిజెక్షన్ లో ఎవరు నన్ను ఆదుకోవట్లేదేమో, నా తల్లిదండ్రులు దూరం అయిపోయారు, భార్య దూరం అయిపోయింది, పిల్లలు దూరం అయిపోయారు, అందరు దూరం అయిపోయారు. కానీ దేవుడు అంటాడు నువ్వు కంగారు పడక, మన ఆలస్యంలో దేవుడు మన పట్ల ఉన్న దర్శనాన్ని ఇంకా అద్భుతంగా డిజైన్ చేస్తాడు. హల్లెలూయా. నీ రిజెక్షన్ లో ఏం పెరుగుతుంది తెలుసా? గాడ్స్ ప్లాన్స్ పెరుగుతాయి, డిజైర్ పెరుగుతుంది, అభిషేకం పెరుగుతుంది, గ్రేస్ పెరుగుతుంది, మర్మాలు బోధించే అభిషేకం పెరుగుతుంది. హల్లెలూయా.